హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించిన లోకా చాప్టర్ 1 చంద్ర కొత్త లోకా పేరుతో తెలుగులో రిలీజ్ అయింది. మార్నింగ్ షో మ్యాట్ని ఈ సినిమాని హైదరాబాద్లో ప్రదర్శించలేదు. ఫస్ట్ షో నుంచి షోలు వేస్తారని చెప్తున్నారు. అయితే మలయాళం వెర్షన్ చూసి ఎలా ఉందో నేను ఈ రివ్యూ ఇస్తున్నాను. డామినిక్ అరుణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక లేడీ సూపర్ ఉమెన్ కథ. గాల్లో ఎగరగలిగే కెపాసిటీ ఉన్న చంద్ర బెంగళూరు వస్తుంది. తన ఇంటికి చుట్టూ కిటికీలకి న్యూస్ పేపర్లు అంటించి తన ఎవరో ఐడెంటిటీ బయటికి తెలియకుండా జాగ్రత్త పడడానికి ట్రై చేస్తుంది. అయితే ఆమె ఇంటి ఎదురుగా ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు ఆమెను గమనిస్తూ ఉంటారు. అందులో కుర్రాడు హీరో నాసిలన్ ఆమెను ప్రేమిస్తాడు. ఆమె ఎవరో తెలుసుకుంటాడు. అయితే ఆమె వెనకున్న కథ ఏంటి, చంద్రకి నచియప్ప గౌడ అనే పోలీస్కి మధ్య జరిగిన గొడవ ఏంటి, బేకరీలో పనిచేస్తూ తన సహచరాలకి ఎలా సాయం చేసి ఆమె ఐడెంటిటీని ఎలా బయట పెట్టుకుంది, ఆర్గాన్ ట్రాఫికింగ్ అవయవాలు సరఫరా చేసే మాఫియాకి ఎలా బుద్ధి చెప్పింది అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించే విధంగా సాగుతుంది. చంద్ర ఇంట్రడక్షన్, అదిరిపోయే విజువల్స్, ఫోటోగ్రఫీ టాప్ ఉంటుంది. అక్కడక్కడ గ్రాఫిక్స్ కొంచెం తెలిసిపోతున్నట్లు ఉన్నా సరే అద్భుతమైన ఫోటోగ్రఫీ ఎలా ఉంటుందంటే జాన్ విక్ రేంజ్ ఫోటోగ్రఫీ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ మొత్తం పూర్తిగా వేరే స్టోరీలోకి మారిపోతుంది. కేరళ జానపద కథల్ని మిక్స్ చేసి సూపర్ ఉమెన్ కథకి అటాచ్ చేసి చక్కగా మిక్స్ చేశాడు దర్శకుడు. అక్కడక్కడ కొన్ని క్యామియోస్ ఉంటాయి. టోవినో థామస్ క్యామియో అదిరిపోతుంది. చంద్ర చేసే పనులన్నీ ఆకట్టుకుంటాయి. అయితే చంద్ర పాత్ర పోషించిన కళ్యాణి ప్రియదర్శన్ ఫేస్లో అంతగా ఎమోషన్స్ రాబట్టుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. సేమ్ ఆహార్యం బాగున్న ఫేస్లో అంత గొప్ప ఎక్స్ప్రెషన్ పలికించలేని అనుష్క టైప్లోనే కళ్యాణి ప్రియదర్శన్ కూడా నటించింది. చూడ్డానికి ఫిజిక్ పరంగా సూపర్ ఉమెన్కి ఉండాల్సిన లక్షణాలన్నీ చక్కగా చూపించింది. డ్యాన్స్ మాస్టర్ శాండీ విలనిజం ఈ సినిమాలో అదిరిపోతుంది. ఆడవాళ్ళంటే చులకన భావం ఉన్న కన్నడ తమిళ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అతను బాగా చేశాడు. తన తల్లి తప్ప మిగిలిన ఆడవాళ్ళందరూ వేస్ట్ అనుకునే చెత్త పోలీస్ పాత్రలో అతను బాగా చేశాడు. చమన్ చాకో ఎడిటింగ్, జేక్స్ బిజాయ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్. నిమిష్ రవి అందించిన ఫోటోగ్రఫీ మీకు మైండ్ బ్లాక్ చేస్తుందనడంలో సందేహం లేదు. కేవలం ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఈ సినిమాని చూసేయచ్చు. కథ ఎలా ఉన్నా పర్వాలేదు, హీరోయిన్ అంత గొప్పగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోయినా పర్లేదు, సూపర్ విజువల్ ఎఫెక్ట్స్, సూపర్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. సినిమాకి నిర్మాతలు అంతగా బడ్జెట్ పెట్టలేదని తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని గ్రాఫిక్స్ తేలిపోతూ ఉంటాయి. ఈ సినిమా హిట్ అయితే సెకండ్ పార్ట్కి బీభత్సంగా డబ్బులు పెడతారు. ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ ఒకసారి చూడొచ్చు. దుల్కర్ సల్మాన్ నిర్మాత అవడం విశేషం. ఉన్న బడ్జెట్లోనే ఇంత గొప్పగా సినిమాని తీయడం ఫ్యాంటాస్టిక్ అనిపిస్తుంది. ఈ సినిమా మన తెలుగులో తీస్తున్న మిరాయి సినిమా రేంజ్ విఎఫ్ఎక్స్తో అదిరిపోయింది. ఖచ్చితంగా చూడండి, ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?